ఏవండోయ్ భోజన ప్రియులారా, రండి ఈ వీకెండ్లో సాంబార్ మంచిగా చేసుకుని తిందాం. ఫస్ట్ 3/4 కప్ కందిపప్పు తీసుకోండి. ఆ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకుని 3/4 కప్పు కందిపప్పుకి 1.5 కప్ వాటర్ తీసుకొని కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోండి. ఈ పప్పు ఉడికే గ్యాప్లో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ, ములక్కాయ, బెండకాయ, టొమాటో, ఉల్లిపాయ, ఇక ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర చాలా మినిమల్గా ఉన్నాయి కూరగాయలు, అవి నేను యాడ్ చేసుకున్నాను. బెండకాయ, టొమాటో, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దామని. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఈ గ్యాప్లో మనకి పప్పు కుక్ అయిపోతుంది. పప్పు కుక్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసుకొని. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఇంకా మనం ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నామో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఇది కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. వీలైతే మీ దగ్గర క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో తిప్పుకోండి వెజిటేబుల్స్ అన్నీ. నెక్స్ట్ ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కదా, ఆ కుక్ అయిపోయిన పప్పుని అలా మెదుపుకోండి. మెదుపుకున్న తర్వాత ఆ పప్పుని తీసుకెళ్ళి మన ఆల్రెడీ కుక్ అయిన వెజిటేబుల్స్లో వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు కూడా అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా చింతపండుని కూడా స్క్వీజ్ చేసి వాటర్ వేసి ఆ చింతపండు వాటర్ని కూడా సాంబార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ సాంబార్ పొడి, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేసుకుని బాగా సాంబార్ మరగనివ్వాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సాంబార్ మరిగేసిన తర్వాత నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి అలా తాలింపుని తీసుకెళ్ళి సాంబార్లో వేస్తే ఆహా, ఆ స్మెల్లే వేరు.